హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడైతే గోంగూర చికెన్ పలావ్ అయితే చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ ప్రాసెస్ పిన్ టు పిన్ అయితే పెట్టానండి. ముందుగా నేను ఆ గిన్నెలో బాస్మతి రైస్ అయితే పోసుకుంటున్నాను. నేనైతే ఒక 5 కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇవి ఈ కలర్లో ఉండే బాస్మతి రైస్ తీసుకోవాలండి. ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా బియ్యాన్ని బాస్మతి రైస్ని ఒక 2 టైమ్స్ కడుక్కొని ఇలా వాటర్ అయితే పోసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. మనకి స్టవ్ మీద చికెన్ ప్రాసెస్ అయిపోయే లోపల ఇది నానిపోతాయి. ఈ లోపల స్టవ్ మీద నేను ఒక స్టీల్ పాత్ర అయితే పెట్టుకున్నాను. ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని దానిలో నేను నెయ్యి అయితే పోసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అసలు అయితే ఆయిల్ వేయను నేను, కానీ కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అది కొంచెం హీట్ అవ్వాలి, ఆ నెయ్యి కరగాలి. ఆ నెయ్యి కరగగానే హోల్ బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, లవంగా, యాలుకలు, స్టార్ ఫ్లవరు, అనాస్ పువ్వు, షాజీరా, పెద్ద యాలుకలు, యాలుకలు కాదు దాన్ని పెద్ద లవంగాల్లాగా ఉంటాయి కదా అవి, బిర్యానీ ఆకు, అవి వేసుకొని ఆనియన్స్ని ఇట్లా సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కొని నేనైతే మీకు తరిగేది ఇంకా అవన్నీ వీడియో తీయలేదండి, ఇంకా లెంత్ అయిపోతుందని నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేగుతున్నప్పుడే ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి, కనపడుతున్నాయి కదా మీకు. ఇప్పుడైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా అదంతా ఆనియన్లో కలిసేలాగా, అదిగోండి మీకు చూపిస్తున్నాను కదా. ఈ అల్లం పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. అడుగు అంటుకోకుండా మనం ఈ విధంగా గంటితోటి ఇలా అనుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. ఈ టైంలోనే పసుపు వేసుకోవాలండి. ఆ పసుపు కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చుట్టూరు మొత్తం అడుగంటకోకుండా చిన్నగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే నేను స్టీల్ పాత్రలో చేస్తున్నాను కదా, అందుకనే ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ స్టీల్ గిన్నె కూడా మందపడితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ టైంలో కొంచెం పుదీనా, మనం చేసేది గోంగూర కోడి పులావ్ కదా, అందుకే పుదీనా కొత్తిమీర 2 వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆ మిశ్రమాన్నంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఈ టైంలో ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి ఆ గిన్నెలో. నేనైతే కేజీ పావు చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ చాలా ఫ్రెష్గా ఉంది, అప్పటికప్పుడు తీసుకొచ్చారు మా వారు. ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పటిదాకైతే మా వారు తిప్పారు, ఇక మా వారి చేతిలో నుంచి తీసుకొని నేనైతే తిప్పుతున్నాను. మా వారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైపాడ్ కొనిపించారు వీడియోలు తీసుకోవటానికి. నేను వంట చేస్తున్నప్పుడు కూడా వచ్చి నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఆ చికెన్లో నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా.
ఈ టైంలో సాల్ట్ అయితే వేసుకుంటాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేనైతే స్టీల్ గిన్నెలోనే చేశానండి. కొంతమంది రాతిండి గిన్నెల్లో, లేదు అంటే నాన్ స్టిక్‌లో అలా చేసుకుంటారు కదా! నేనైతే స్టీల్ గిన్నెలో అయితే చేసుకుంటున్నాను. ఈ సమయంలో సాల్ట్ అయితే వేసుకున్నాను, చూపించాను కదా! ఈ విధంగా సాల్ట్ అయితే ముక్కలకన్నిటికీ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీరైతే ఇలా వస్తుంది కదా మనకి చికెన్ ముక్కల్లో నుంచి. ఈ టైంలో మరి సిమ్లో పెట్టు కొంచెం మీడియంలో గాను కొంచెం మీడియంలో కాదు, కొంచెం హైలో కాదు, మీడియం కొంచెం సిమ్లో కాదు, హైలో కాదు, మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇదిగోండి నీరు చూసారా ఎలా వస్తుందో. ఆ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోతున్నాయి. ఈ టైంలో కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. ఈ కారం కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన కారం మొత్తం వేయలేదు నేను. ఎందుకు అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, మసాలా దినుసులు వేసాను కాబట్టి. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. నేనైతే గోంగూర ముందే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించలేదు. మీకు ఇది ఫుల్ వీడియో పిన్ టు పిన్ పెట్టాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే మేము మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలుకలు అన్నీ కలిపి మేము మసాలా అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. గరం మసాలా లాగా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఆ మసాలా వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను రేపు. అదంతా కలిసేలాగా మరొకసారి తిప్పుకొని కొంచెం సేపు ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేదాకా మనం మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇదిగోండి ఈ విధంగా ఆ మసాలా అయితే ముక్కలకు పట్టేసింది. మరొకసారి తిప్పుకొని ఈ విధంగా అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. ఈ టైంలోనే ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదండి, నేను ఆల్రెడీ గోంగూర ఉడకపెట్టుకున్నాను. ఆ ఉడకపెట్టిన గోంగూర మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి. నేను మరీ మెత్తటి పేస్ట్ లాగా ఉడకపెట్టుకోలేదు, మిక్సీ కూడా పట్టలేదు. మిక్సీ పడితే బాగోదు. నేనైతే పప్పు గుత్తితోటి ఇనుపుకున్నాను ఇలాగ గోంగూరని. ఈ విధంగా గోంగూర కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా కలుపుకోవాలి. ఇది నేను ఫస్ట్ టైం చేయటం. నేను ఆల్రెడీ ఇట్లా చికెన్ పలావ్ చేశాను, కానీ గోంగూర చికెన్ పలావ్ చేయటం ఫస్ట్ టైం. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఇది. పిల్లలు, మా వారు చాలా ఇష్టంగా తిన్నారు. ఈ టైంలో బియ్యం అయితే వేసేసుకోవాలి. మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవైతే ఈ గోంగూర చికెన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇలా బియ్యం అయితే వేస్తున్నాను నేను. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి, మీరు నమ్మరు. ఎంత టేస్ట్ ఉందో మీరు ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ చికెన్ కర్రీ ఎలా చికెన్ పలావ్, గోంగూర చికెన్ పలావ్ ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది. చాలా టేస్ట్ ఉంది. మొత్తం బియ్యం వేసుకున్నాక ఆ బియ్యంని, ఆ చికెన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. గట్టిగా స్పీడ్గా కలిపేసుకుంటే చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి చితికిపోయే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా చిన్నగా, నేను ఎంత చిన్నగా తిప్పుతున్నానో అంత చిన్నగా తిప్పండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక గోంగూర తెచ్చుకొని ఉడకపెట్టుకోవటం, చికెన్ ఒక్కటి తెచ్చుకోవటం, ఇది ఒక్కటే ప్రాసెస్. మిగతా అన్నీ ఇంట్లోనే ఉంటాయి. మన ఇంట్లోనే ఉండే ఉప్పు, కారాలు, నేను ఇంకా ఏ మసాలాలు వాడలేదండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, మేము తయారు చేసుకున్న గరం మసాలా, బిర్యానీ దినుసులు అంటే అవి ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి. ఇలా ఎసరైతే పోసేసుకున్నాను. ఒకటికి బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి 1.5 తీసుకున్నాను నేనైతే. మామూలు రైస్ అనుకోండి 1కి 2 కప్పులు తీసుకుంటాను. ఇది బాస్మతి రైస్ కదా, కొంచెం పలుకుగా ఉండాలని చెప్పి నేను 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే తీసుకొని నేను కొలిసి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఈ విధంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోతే ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని
నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఆల్రెడీ మనం 2 టైమ్స్ వేసాం. మేము వాడేది రాక్ సాల్ట్ కాబట్టి, రాక్ సాల్ట్ కాదు, మేము వాడేది పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఇది సాల్ట్ తక్కువే ఉంటుంది దీంట్లో. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి రైస్ ఎలా ఉడుకుతుందో. చికెన్ ముక్కలు టేస్ట్ ఉండవేమో అనుకుంటారు కొంతమంది. ఈ అన్నానికి పట్టేసిద్ది ఆ మసాలా, ఆ ముక్కలు సప్పగా అయిపోతాయి అనుకుంటారు కొంతమంది. అలా కాదండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. నేను కోడి పలావ్ వండాను కదా, అది ఎలా ఉందో అలానే ఈ గోంగూర కోడి పలావ్ కూడా ఇంకా అంతకు మించిన రుచి అనిపించింది. ఈ విధంగా ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి కలుపుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. మనకి అన్నం అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా పలుకు పలుకుగా ఎంత బాగుందో. రైస్ కూడా చక్కగా ఉడికింది. మీకు చూపిస్తున్న విధంగా చూడండి ఎంత బాగుందో రైస్ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు సూపర్గా కుదిరింది. మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.